ప్రపంచాన్ని ఎప్పుడు ఎక్కడో చోట వైరస్లు పలకరిస్తూనే ఉంటాయి. వైరస్లు ఎక్కడి నుంచో రావు, మన మధ్యే పెరుగుతాయి, మన వల్లే తయారవుతాయి, మన అజాగ్రత్త వల్లే విచ్చలవిడి అరాచకం సృష్టిస్తాయి. అలాంటిదే 4 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించింది, కొన్ని కోట్ల మంది ప్రాణాలను హరించేసింది. ఆ తర్వాత కూడా చిన్న చితక వైరస్లు వచ్చాయి, కానీ వాటంతటా అవే వెళ్ళిపోయాయి. రీసెంట్ గా ఇప్పుడు కూడా మరో 2 వైరస్లు తలెత్తనున్నాయి. వాటి గురించి తెలుస్తున్న సమాచారం భయపెట్టేదిగా ఉంది. మీకు తెలుసా, గతంలోనూ కరోనా వైరస్ విజృంభించిన టైంలో సముద్రంలో ప్రయాణిస్తున్న విలాసవంతమైన నౌకలోని వందలాది మందిని వెంటపడి తరిమింది. వారు ఎక్కడ దిగలేకపోయారు, ఎవ్వరూ వారిని బయటకు రానివ్వలేదు. చివరకు జరగాల్సిన నష్టం జరిగేదాకా ఆ నౌకని కరోనా వదిలిపెట్టలేదు. అలాగే ఇప్పుడు 2000కు పైగా ప్రయాణికులు సిబ్బంది ప్రయాణిస్తున్న క్వీన్ మేరీ 2 అనే లగ్జరీ విలాస నౌకపై ఓ వైరస్ దాడి చేయటంతో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఈ వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దాంతో సదరు నౌకకు సంబంధించిన యాజమాన్యం స్పందించి వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడంతో పాటు నౌకలను శానిటైజ్ చేశారు. మిగిలిన వారికి ఆ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సిబ్బంది తెలిపారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ఈ విషయాన్ని వెల్లడించినట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ వైరస్ పేరు నోరో వైరస్. ప్రస్తుతం నోరో వైరస్ యూరోప్ ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. క్వీన్ మేరీ 2 క్రూయిజ్ నౌక మార్చి 8న సౌతంప్టన్ నుంచి తూర్పు కరేబియన్ కు బయలుదేరింది. నౌకలో మొత్తం 2538 మంది ప్రయాణికులు, 1232 మంది సిబ్బంది ఉన్నారు. ఒక ట్రాకింగ్ సైట్ వివరణ మేరకు మార్చి 18న ఆ నౌక న్యూయార్క్ లో ఆగింది. ఆ టైంలోనే ఈ వైరస్ వ్యాపించినట్టు తెలుస్తోంది. వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడంతో పాటు నౌకను శానిటైజ్ చేసినట్టు కునాట్ తెలిపింది. మిగిలిన వారికి ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఈ నౌక తన ప్రయాణం కొనసాగిస్తూ నార్త్ వెస్ట్ అట్లాంటిక్ మహాసముద్రంలోని సౌతాంప్టన్ మార్గంలో ఉంది. ఇది మొత్తం 29 రోజుల ట్రిప్ కాగా ఏప్రిల్ 6న ముగియనుంది. నిజానికి నోరో వైరస్ కొత్తదేమీ కాదు. గత సంవత్సరమే తన సత్తా ఏంటో చాటింది. నోరో వైరస్ ని వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. ఈ వైరస్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుంది. అన్ని వయసుల వారికి ఇది సోకుతుంది. కలుషితమైన ఆహారం కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికా సిడిసి వెల్లడించింది. నోరో వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల్లో దాని లక్షణాలు కనిపిస్తాయి. అవి 3 రోజుల వరకు ఉంటాయి. విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి లక్షణాలుగా కనిపిస్తాయి. నోరో వైరస్ బారిన పడిన వ్యక్తులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం ద్వారా కూడా ఇది ఇంకొకరికి తేలికగా సోకుతుంది. వ్యక్తి శరీరం నుంచి సేకరించిన విసర్జితాలను పరీక్షించడం ద్వారా ఈ వైరస్ ను నిర్ధారిస్తారు. అయితే ఈ వైరస్ బాధితులు చాలా మంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. కాకపోతే కొన్ని వారాల దాకా శక్తి కోల్పోయినట్టుగా ఉంటారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది. వైరస్ సోకిన 3 రోజుల్లో దీని నుంచి బయటపడొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే అటు యుక్రెయిన్తో ఎడతెగకుండా యుద్ధం చేస్తున్న రష్యాలోనూ ఓ వైరస్ ప్రత్యక్షమైంది. ఇది అచ్చం కోవిడ్-19 బాపత లక్షణాలను కలిగి ఉందని ప్రాథమిక రిపోర్టులు చెప్తున్నాయి. ఈ మిస్టరీ వైరస్ ప్రస్తుతం రష్యాలో కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శ్వాసకోశ సమస్యలు, దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం కారుతూ పలువురు రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్టు ఆ దేశ మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను గతంలో చైనా తోసిపుచ్చినట్టే రష్యా కూడా ఖండించింది. అలాంటిదేదీ లేదని స్పష్టం చేశారు రష్యా వైద్య అధికారులు. అనుమానంతో రోగులకు కోవిడ్ టెస్టులు జరపగా అందులో వారికి ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. దాంతో ఇది కోవిడ్ కి సంబంధించిన వైరస్ కాదని తేలిపోయింది. దీంతో దేశంలోకి మరో మిస్టరీ వైరస్ ఏదో వ్యాపించిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కండరాల బలహీనత, తీవ్ర జ్వరం, దగ్గు మొదలైన కోవిడ్ తరహా లక్షణాలతో పలువురు అనారోగ్యం బారిన పడటం ఆ దేశ పౌరుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై స్పందించిన రష్యా ప్రభుత్వ వైద్య అధికారులు మిస్టరీ వైరస్ వార్తలని కొట్టిపారేశారు. కొత్త వ్యాధి కారకాలను గుర్తించలేదని, వెలుగులోకి వస్తున్న శ్వాసకోశ సమస్యలన్నీ సాధారణమైనవేనని స్పష్టం చేశారు. ఫ్లూ లక్షణాలు కలిగిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ తోనే పలువురు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. కాగా కోవిడ్ నాటి అనుభవాల దృష్ట్యా
వైద్య అధికారుల ప్రకటనలను రష్యా పౌరులు నమ్మటం లేదు. పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదే టైంలో మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలానే తాము కోవిడ్ టెస్ట్ చేయించుకున్నప్పటికీ పాజిటివ్ రాలేదని చెప్పుకొచ్చారు. ఈ వైరస్ కారణంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలిపారు. రష్యాలో ఎటువంటి కొత్త వ్యాధి కారకాలు కనుగొనబడలేదని అధికారులు తెలిపారు. రష్యన్ ఫెడరేషన్ భూభాగంలో కొత్త లేదా మిస్టరీ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని రష్యన్ ఏజెన్సీ రోస్పోట్రెబ్నాడ్జోర్ తెలిపింది. మొదట ఈ మిస్టరీ వైరస్ గురించిన నివేదికలు మార్చి 29న రష్యన్ బ్రేకింగ్ న్యూస్ టెలిగ్రామ్ ఛానల్ అయిన షార్ట్లో కనిపించాయి. అయితే ఈ రోగులకు ఇన్ఫ్లుయెన్జా A, B, SARS-CoV-2 పరీక్షలు నిర్వహించగా నెగటివ్ తేలిందని కూడా తెలిపాయి. అలెగ్జాండ్రాగా గుర్తించబడిన ఒక మహిళ తాను 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా పేర్కొంది. రక్తంతో దగ్గు ప్రారంభమైందని షార్ట్కి తెలిపింది. యాంటీబయాటిక్స్ తీసుకున్న వారం తర్వాత కూడా దగ్గు ఆగలేదు అని ఆమె చెప్పింది. దీంతో ఇది కరోనా అంత సీరియస్ వైరసేనని అంతా భావిస్తున్నారు. మాస్కో లైవ్ వంటి టెలిగ్రామ్ ఛానల్లోని యూజర్స్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఇది ఒక పీడకల. నా పక్కటెముకలు దగ్గు వల్ల బాధిస్తున్నాయి. నేను తినలేను. మందులు కూడా నన్ను అనారోగ్యానికి గురి చేస్తాయని ఒక యూజర్ అన్నాడు. దగ్గు 1 నెలకు పైగా ఉంది. జ్వరం దాదాపు 3 వారాల పాటు కొనసాగింది. నేను కోవిడ్ని చాలా తేలికగా అధిగమించాను. కానీ ఈ మిస్టరీ జబ్బు మాత్రం నన్ను కొట్టిపడేసిందని వాపోయారు. ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో రష్యాతో పాటు ప్రపంచ దేశాలలో సైతం కలవరం స్టార్ట్ అయింది. అయితే ఈ నివేదికలను రష్యన్ అధికారులు ఖండించారు. రష్యా ప్రజారోగ్య వాచ్డాగ్ అయిన రోస్పోట్రెబ్నాడ్జోర్ ఒక ప్రకటనలో రష్యన్ ఫెడరేషన్లో కొత్త లేదా గుర్తించబడని వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అని స్పష్టం చేసింది. రష్యాలోను చైనాలో వార్తలను బ్లాక్ చేసినట్టుగా సెన్సార్ చేస్తారు. కాకపోతే చదివే వారికి అది నిజం కాదని అనిపించేలా చేస్తారు. అదే చైనాలో అయితే అసలు ఆ వార్తలే ఉండవు. ప్రభుత్వం అంగీకరించిన వార్తలే ప్రపంచవ్యాప్త జనానికి చేరుకుంటాయి. కాకపోతే నిజం నిప్పు లాంటిది. అది ఎంత దాచినా ఎన్నటికైనా బయటపడుతుంది. చైనాలోనూ అదే జరిగింది. ఎంత దాచి ఉంచుతామని ప్రయత్నించినా కరోనా వైరస్ వుహాన్ నుంచే బయటకొచ్చిందని తెలిసిపోయింది. దానిని చైనా ఎంత ఖండించినా ఆగలేదు. మూలాలు దాచాలన్నా దాగలేదు. ఇప్పుడు రష్యా కూడా అంతే. తాము ఎంతగా గుప్పిట్లో దాచి ఉంచాలనుకున్నా ఏదో ఒక రోజు బయటపడి తీరుతుంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నప్పటికీ జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. జర్దారీని వెంటనే కరాచీలోని ఓ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వైద్య నిపుణులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. అంటే వైరస్ను మనం మర్చిపోయినా అవి మనల్ని మర్చిపోవు. అజాగ్రత్తగా ఉంటే ఇలా మళ్ళీ వస్తూ పలకరిస్తూనే ఉంటాయి.